10 కాలంలోనే విద్య, వైద్యం, రోడ్లు సహా అన్ని రంగాల అభివృద్ధి చెందుతున్నాయన్నారు ఎన్డీఏ నేతలు. రైల్వేల కనెక్టివిటీకి అన్ని పనులు వేగంగా చేపడుతున్నట్లు చెప్పారు. అన్ని రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. పీఎం ఆవాస్ యోజన కింద నిరుపేదలకు ఇండ్లు నిర్మించిస్తున్నామన్నారు ఎన్డీఏ లీడర్లు. ఎన్డీఏ సర్కార్తోనే బీహార్ అభివృద్ధి సాధ్యమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. గత యూపీఏ, ఆర్జేడీ ప్రభుత్వాలు బీహార్ను నాశనం చేశాయని విమర్శించారు. పీఎం ఆవాస్ యోజనతో పేదలకు పెద్ద ఎత్తున ఇండ్లు నిర్మించినట్లు చెప్పారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు ప్రధాని మోదీ. బీహార్లోని మోతీహారీలో పర్యటించిన ప్రధాని 7,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. हमारा संकल्प है समृद्ध बिहार, हर युवा को रोजगार, बिहार के नौजवानों को बिहार में ही रोजगार के ज्यादा से ज्यादा मौके मिले, इसके लिए बीते वर्षों में यहां तेजी से काम हुआ है. వెస్ట్ బెంగాల్ మార్పు కోరుతోందన్నారు ప్రధాని మోదీ. అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. బెంగాల్లో రైల్వే కనెక్టివిటీ కోసం చాలా అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. దుర్గాపూర్ స్టీల్ సిటీగా ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. మానవ వనరులకు కేంద్రంగా ఉందన్నారు. కానీ తృణమూల్ ప్రభుత్వం పూర్తిగా కరప్షన్ కు పాల్పడుతోందని ఆరోపించారు మోదీ. పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో పర్యటించారు మోదీ. 5,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు ప్రధాని మోదీ. लक्ष्य ये है कि इन राज्यों में भी पाइप से सस्ती गैस उद्योगों तक पहुंचे, रसोई तक पहुंचे. जब गैस की उपलब्धता होगी तभी इन राज्यों में सीएनजी से गाड़ियां चल सकेगी, हमारे उद्योग गैस आधारित टेक्नोलॉजी का उपयोग कर सकेंगे. मुझे खुशी है कि आज दुर्गापुर की ये औद्योगिक धरती भी नेशनल गैस ग्रिड का हिस्सा बन गई है. గత 10 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు హోంమంత్రి అమిత్ షా. క్రీడలకు 5 రెట్లు ఎక్కువ బడ్జెట్ కేటాయించామన్నారు హోంమంత్రి. ముందు జాగ్రత్తగా 2036 ఒలింపిక్ గేమ్స్ కు ప్రిపేర్ అవుతున్నామన్నారు అమిత్ షా. అందుకోసం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నారని అన్నారు అమిత్ షా. 1 से 5 की तालिका में होगा, जो आज 15 तक हमारा नंबर नहीं है, वो 1 से 5 में आएगा. और ओलंपिक का उपयोग कर खेल की उत्कृष्टता को सस्टेन तरीके से मेंटेन करने के लिए भी ये तालिका में हम ऊपर ही जाए, कभी नीचे ना आए. इसके लिए खेलों को गांव तक पहुंचाने की व्यवस्था, हर खेल में कितनी, अगर आप सब खेलते हो तो आपको मालूम होना चाहिए कि खेल के लिए इस देश में एक बहुत अच्छा एनवायरनमेंट बन रहा है. ఎన్డీఏ సర్కార్తోనే బీహార్ అభివృద్ధి సాధ్యమన్నారు ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్. 2005 కంటే ముందున్న ప్రభుత్వాలు బీహార్ అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. బీజేపీ, జేడీయూ 20 ఏండ్లుగా కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. విద్య, వైద్యం, రోడ్లు సహా అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు. మరోసారి ఎన్డీఏ కూటమి గెలిస్తే యువతకు కొత్తగా 1 కోటి ఉద్యోగాలు ఇస్తామన్నారు నితీష్ కుమార్. और उन्हीं की बात हम लोग मान करके पूरे बिहार में हम लोग सब तरह से आपके हित में काम कर रहे हैं. श्रद्धेय जो प्रधानमंत्री जी यहाँ पर आए हैं, इन्होंने क्या किया केंद्र सरकार की तरफ से. जुलाई 2024 के बजट में बिहार को विशेष आर्थिक सहायता के रूप में क्या क्या काम दिया. सड़क का, విద్యార్థి దశలో ఉపాధ్యాయులు మనలో నింపే సద్గుణాల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానన్నారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్. న్యాయపరమైన చర్చలు కొనసాగించాలంటే మనలోని సద్గుణాలు అవసరపడతాయన్నారు. అందువల్లే తాను ఎక్కువ భాగం దౌత్య ప్రపంచంలోనే గడిపానన్నారు జయశంకర్. ఇప్పుడు కూడా ఎక్కువగా దౌత్య చర్చలే జరుపుతున్నానన్నారు. ఈ చర్చలు జరపడానికి, పోటీదారులను అధిగమించడానికి సద్గుణాలు ఉండాలన్నారు కేంద్ర మంత్రి. ఢిల్లీలోని ది ఎయిర్ ఫోర్స్ స్కూల్ 70వ వ్యవస్థాపన దినోత్సవంలో పాల్గొన్నారు జయశంకర్. తన 70 ఏండ్ల వయసులో తాను చదువుకున్న స్కూల్ 70వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొనడం యాదృచ్ఛికమన్నారు జయశంకర్. Really have stood me in very good stead all these years, and I must say it's wonderful to be back in the school
where I pretty much did most of my education. Now we are marking 70 years of TAPS. By a coincidence, I also happen to be 70 years. So ఎన్డీఏ సర్కార్తోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు నేతలు. ఈ 10 ఏళ్ల కాలంలో అన్ని రంగాలు క్రమంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు.